హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్.హరి కుమార్. వినడానికి కొంత వింతగా ఉన్నప్పటికీ చాలా కామన్గా యువత ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం అయిన లవర్ హ్యాండ్ ఇస్తే అన్నటువంటి కాన్సెప్ట్ గురించి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ప్రేమ అంటే ప్రేరణ ఇస్తూ మమైకం చెందేలా సహాయం చేస్తుంది. ప్రేరణ ఉండాలి దేనికైనా, కానీ మనం ఎందుకు భోంచేస్తున్నామంటే శరీరాన్ని కాపాడుకోవడానికి. అందుకే అంటుంటారు, తినడం కోసం కాదు బ్రతకడం కోసం మనం తినాలి అని. అలాగే శరీరాన్ని ఎంత చక్కగా చూసుకుంటామో మనసును కూడా రంజింప చెయ్యాలి. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేటువంటి విషయాల్లో ఎప్పుడు మునిగి తేలుతూ ఉండాలి. ఇప్పుడు చూస్తే పిల్లలు ఎప్పుడు కూడా సెల్ ఫోన్ కతుక్కొని పోవడము, లేకపోతే ఇంటర్నెట్ చాటింగ్. ఎందుకంటే అక్కడ కూడా తెలియకుండా అన్కంట్రోల్డ్గా మనసును రంజింప చేస్తున్నారు. జీవితం అంటే అన్కంట్రోల్డ్గా ఒకే దాంట్లోనే మునిగిపోతే మజా ఉండదు. అన్నింటినీ కూడా సమపాళ్ళలో శరీరాన్ని బాగా చూసుకోవాలి, మనసును రంజింప చెయ్యాలి, బుద్ధిని కూడా వికసింప చెయ్యాలి, ఆత్మను కూడా పట్టించుకోవాలి. బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ అండ్ సోల్. ఇది డాక్టర్స్ యొక్క ఎప్పుడు చెప్పవలసినటువంటి విషయమే. కాబట్టి మనసును రంజింప చేయడం అనేటువంటిది మనము ప్రేమలో చూస్తుంటాం. అంటే మనలో ఒక మమైకం చెందేలాగా ఒక ప్రేరణ అందించేటువంటిదే ప్రేమ. స్కాట్ పెక్ ఏమంటారంటే, రోడ్లెస్ ట్రావెల్డ్ అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథరాజం బుక్లో, ఏది ప్రేమ అంటే ఒక ఏ సంబంధంలో అయితే అటువైపు ఇటువైపు శరీర స్థాయిల్లో, మనోస్థాయిల్లో, బుద్ధి స్థాయిల్లో, ఆత్మస్థాయిల్లో కూడా ఒక పరిపక్వత అనేటువంటిది వస్తుందో అదే నిజమైన ప్రేమ. కాబట్టి చాలా వరకు మనం చూస్తుంటాం, వయసులో ఉన్నప్పుడు ఫిజికల్గా బాగా దగ్గర అవ్వాలి. ఎందుకంటే ఫిజికల్గా దగ్గర అవుతున్నప్పుడు మనము ఫిజికల్ రిలాక్సేషన్ అండ్ మనసు కూడా ఎంతో ఆహ్లాదంగా అవుతుంది. నిజానికి ఫిజికల్ ఇంటిమసీ కూడా ఆత్మలో మనం లయమయ్యేటువంటి అవకాశం ఇస్తుంది. కాబట్టి అంత రిలాక్సేషన్ అనిపిస్తుంది మనం లవర్తో ఉన్నప్పుడు. మాటల్లో కావచ్చు, ఆ ఆహ్లాదకరమైనటువంటి ఆ సందర్భాల్లో మనం ఇంకా దగ్గరగా ఉన్నప్పుడు, శారీరకంగా దగ్గరగా ఉన్నప్పుడు, మనసు విప్పు మాట్లాడుకుంటున్నప్పుడు, మనలో ఉన్నటువంటి క్వాలిటీస్ పంచుకుంటున్నప్పుడు ఎంత అద్భుతంగానో అనిపిస్తుంది కదా. పెంచినటువంటి తల్లిదండ్రులను కూడా పక్కన పెట్టి దాంట్లోనే పూర్తిగా క్లాసెస్ బంక్ కూడా చేసి, కాలేజ్ బంక్ చేసి పూర్తిగా ఆ ప్రేమలోనే మునిగి తేలుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే లవర్ హ్యాండ్ ఇచ్చింది అనుకోండి, ఎందుకు హ్యాండ్ ఇస్తారు? వారు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఇలా ఉంటే బాగుంటుంది, కానీ దీనికి భిన్నంగా ఉన్నారు కదా, నాకు కావాల్సిన సమయం ఇవ్వడం లేదు, నాకు నచ్చినటువంటి కోరికలు తీర్చడం లేదు, నన్ను ఎక్కువగా కేర్ చేయడం లేదు, పట్టించుకోనప్పుడు. కానీ ఒక్కసారి ఎప్పుడైనా కానీ లవర్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు మనము ఒకసారి బేరీజ్ వేసుకోవాలి, ఎటువైపు పొరపాటు ఉంది. మనం పూర్తిగా ఉన్నామా, పూర్తిగా లేకపోతే పూర్తిగా పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తే మనము ఏదైతే డిస్టర్బ్డ్ రిలేషన్ ఉందో దాన్ని మనం సవరించుకునే వాళ్ళం అవుతాం. ఒక్కొక్కసారి వారి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మీరు బాగా డబ్బు ఖర్చు పెట్టాలని, ఎప్పుడూ మాట్లాడాలని, పని కూడా పట్టించుకోకుండా, చదువు కూడా పట్టించుకోకుండా వారితోనే ఉండాలి అనడం అనేటువంటిది ఎక్స్పెక్టేషన్స్ వల్ల. అందుకే చాలా వరకు ఈ సంబంధాలన్నీ కూడా ఏవైనా వీగిపోతున్నాయి, డిస్టర్బ్ అవుతున్నాయి, బ్రేక్ అవుతున్నాయి అంటే ఈ హ్యాండ్ ఇవ్వడం ఎక్కడ వస్తుందో తెలుసా? వారికి హ్యాండ్ఫుల్గా మీరు దగ్గరగా లేరని అర్థం. ఒకవేళ ఆ హ్యాండ్ఫుల్గా, సోల్ఫుల్గా, హార్ట్ఫుల్గా మరింత దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం, ఆ చేంజ్ మనలో తీసుకొచ్చినప్పుడు తప్పకుండా మనము వారికి బాగా దగ్గర అవుతాం. ఏ సంబంధమైనా, సంబంధం అంటే అంటే టోటల్, బంధం అంటే ఒక అటాచ్మెంట్. ఏ అటాచ్మెంట్లో అయితే మిమ్మల్ని మీరు టోటల్గా ఎక్స్ప్రెస్ చేసుకుంటారో, టోటల్గా మిమ్మల్ని ఎంపవర్ చేసుకుంటారో ఆ విధంగా ఉండడానికి ప్రేమ అన్నటువంటిది, ప్రేరణతో కూడినటువంటి మమైకం అంటే వన్నెస్ అనేటువంటిది మనకు వస్తుంది. కాబట్టి తప్పకుండా ఒక్కసారి మిమ్మల్ని సరి చూసుకోండి. ఏదైనా మిమ్మల్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం మీలో పూర్తిగా జరిగినప్పుడు తప్పకుండా ఎవరైతే హ్యాండ్ ఇచ్చి ఉంటారో వారే హార్ట్ఫుల్గా దగ్గర అయ్యేటువంటి అవకాశాలు వృద్ధి చెందుతాయి, డెవలప్ అవుతాయి. అయితే చాలా వరకు మమ్మల్ని మోసం చేశారని, లేకపోతే ఇదే జీవితం అనుకొని జీవితాన్ని చాలించే వాళ్ళు కావచ్చు, లేకపోతే రకరకాల అడిక్షన్స్కు లోనయ్యేటువంటివి, ఇవన్నీ కూడా పిరికి చర్యలే. అవగాహన లేకుండా చేసేటువంటి ఇమ్మెచ్యూర్డ్ వర్క్ కాబట్టి, ఇమ్మెచ్యూర్డ్ విధానం కాబట్టి మీ మెచ్యూరిటీ పెంచుకోండి. ఎప్పుడైనా కానీ మీకు దగ్గరగా ఉన్నటువంటి ఫ్రెండ్స్తో పంచుకోండి. ఏదైనా మీకు సమస్య ఉన్నప్పుడు చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇతరులతో పంచుకోవడం, సరి అయినటువంటి కౌన్సిలర్ కానీ, సరి అయినటువంటి థెరపిస్ట్ కానీ మీరు అప్రోచ్ అవుతే, మీరు చూడనటువంటి కదా, మీ చెయ్యి ఇక్కడ ఉంది, బాగా దగ్గరగా పెట్టుకున్నారనుకోండి, మీ చెయ్యి మీకు కనిపించదు. సమస్యలో కూరుకొని పోయారు, చాలా డిప్రెస్ అయ్యారు, ఇక జీవితం అంటే ఏమీ లేదనుకున్నారు. ఆ సమయాల్లో మీకు చేయూతనిచ్చేటువంటి మంచి ఫ్రెండ్ కానీ, అందుకే అంటుంటారు
మనం బుక్ రీడింగ్ ఉండాలని. చాలా వరకు ఫ్రెండ్స్ లేరు మాకు అనేటువంటి వారు తరచుగా మోటివేషనల్ బుక్స్ చదువుతూ ఉంటే సమస్యలు వచ్చినప్పుడు కూడా దాన్ని సవాల్గా చూసేటువంటి తత్వం, దాని యొక్క సమాధానాన్ని పొందేటువంటి తత్వం వస్తుంది. కాబట్టి నిజానికి ఎవరు పర్ఫెక్ట్ కాదండి. మనం టోటల్గా జీవించాలి, మన జీవితాన్ని అన్ని వైపులా చూడాలి. అన్నిటికంటే గొప్ప ఎమోషన్ ప్రేమే అన్నారు. లవ్ ఈజ్ ద హైయెస్ట్ ఎమోషన్ అన్నారు. ఎనర్జీ ఇన్ మోషన్. మనలో ఉన్నటువంటి ఎనర్జీని, అంటే పొటెన్షియల్ ఎనర్జీని కైనటిక్గా మార్చడానికి మనకు ఒక ఫ్రెండ్ ద్వారా, లేకపోతే ఒక లవర్ ద్వారా, లేకపోతే మనకు ఆత్మీయులు మనకు సహాయం, ఆ ప్రేమ. అందుకే అన్నారు మగ ఆడ మధ్యనే కాదు, తల్లిదండ్రుల మధ్య ప్రేమ, వర్క్ పట్ల ప్రేమ, లేకపోతే చిన్న పిల్లల సమాజం పట్ల ప్రేమ, ఇవన్నీ ఎప్పుడైతే ఈ ప్రేమ గుణాన్ని మనం పెంచుకుంటుంటామో, నేనంటాను సగం సగంగా జీవించేటువంటి ప్రేమలో బ్రేకప్స్ వస్తుంటాయి. అలా బ్రేకప్ అయినప్పుడు గో ఫర్ ది నెక్స్ట్ వన్, డోంట్ స్టాప్ దేర్. సో రీకండిషన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని సరి చేసుకునేటువంటి మీలో ఉన్నటువంటి పొరపాట్లను, ఏది కూడా పొరపాటు జరిగిందంటే అక్కడ ఏ మరుపాటుతనం లేదు, అంటే అవేర్నెస్ లేదు. యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ప్రేమలో కూడా నీ ప్రేయస్ ఏం చేస్తుందంటే, చూడు నువ్వు ఎంత అందగాడివి, ఎంత రసికుడివి, ఎంత గొప్పవాడివి అని ఇలా చెప్తున్నప్పుడే మనకు ఆ మజా ఉంటుంది. ఇద్దరు కలిసి ఉన్న తర్వాత అక్కడ ఏదీ లేదనుకోండి, అంటే శరీరంగా కలుస్తున్నప్పటికి కూడా మనసును రంజింప చేసేటువంటిది, ఆత్మను వృద్ధి చేసేటువంటిది లేదనుకోండి, ఏమవుతుంది? అందుకే చూస్తుంటాం ఎంతోమంది పెళ్లి చేసుకున్న తర్వాత అలా గడిపేస్తుంటారు. ఫిజికల్గా దగ్గర ఉన్న చెప్తుంటారు మాకు 10 మంది పిల్లలు పుట్టారండి, ప్రేమ లేదు అని. కాబట్టి శరీర కలయిక కాదు, ఆత్మ కలయిక వైపుగా ప్రేమ మనకు ఉపయోగపడుతున్నప్పుడు ఆ ప్రేమ చిరస్మరణీయంగా ఉంటుంది. అటువంటి టోటల్గా ఉన్నటువంటి ప్రేమనే మనకు అన్ని వైపులా. అందుకే చూడండి, ప్రేమలో పడినవారు జీవితాన్ని వృధా చేసుకోవడం కాదు, కొంతమంది బాగా వర్క్లో వారి సామర్థ్యం, స్కిల్స్ కూడా పెంచుకుంటుంటారు, చదువు మీద శ్రద్ధ పెట్టుకుంటుంటారు, అలాగే సమాజానికి కూడా ఇద్దరు కలిసి కూడా పని చేస్తూ ఉంటారు. ఇలా ఉండాలి ప్రేమ. నాకు ఎవరైనా హ్యాండ్ ఇచ్చారు, నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను, లేకపోతే డిప్రెషన్, ఇటువంటి మాటలన్నీ మీరు నిజమైన ప్రేమలో లేరు. ఇన్ఫాక్చుయేషన్లో, ఒక భ్రమలో జీవించారు, ఇల్యూజన్లో జీవించారు. ఇల్యూజన్ నుంచి, ఆ ఇల్యూజన్లో ఫస్ట్ లెటర్ ఐ ఉంది కదా, ఐ అండర్స్టాండ్ చేసుకుంటే ఆ ఫ్యూజన్ వస్తుంది. ఇల్యూజన్ నుంచి ఐతో ఫ్యూజన్ అనేటువంటిది ఎప్పుడైతే మనకు ఆ సెల్ఫ్ లవ్, నిజమైన ప్రేమ మనకు అందిస్తుందో, ఈ హ్యాండ్ ఇచ్చారు అనేటువంటి మాటలన్నీ వెళ్ళిపోయి హోలిస్టిక్గా జీవించేటువంటి ఆ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ వస్తుందని విన్నవించుకుంటూ, మీ డాక్టర్ హరికుమార్.